ఈరోజైతే మనం నడుచుకుంటూనే వెళ్తున్నాం, ఎందుకంటే ట్రెక్కింగ్ అనేది ఇప్పుడు 6 కిలోమీటర్లు ఉంది. ఇదైతే ఇంకా ఘాటీగా ఉంటుందంట. సైకిల్ అయితే కింద టోల్ గేట్ దగ్గర ఉన్న ఆశ్రమం దగ్గర పెట్టేసి పైకి స్టార్ట్ అయిపోయాం. నడుచుకుంటూనే వెళ్తాం. చూడండి, ఈ టైంకి కనీసం వెహికల్స్ కూడా ఏమీ వెళ్ళవంట. అవి వచ్చేదాకా కూర్చుంటే ఒకవేళ మనకి లేట్ అయిపోతుంది, అందుకని చెప్పి నడుచుకుంటూ స్టార్ట్ అయిపోయాను. ఒక 2.5 గంటలు కష్టపడి మహేంద్రగిరి పైకి అయితే చేరుకున్నాం. మహేంద్రగిరి కొండపై నుంచి చూస్తే మనమైతే మిగిలిన కొండలన్నీ కింద కనిపిస్తున్నాయి. మంచు చూసారా, ఇవన్నీ చిన్న చిన్న కొండలు. ఈ కొండలన్నీ దాటుకునే మనం మహేంద్రగిరికి అయితే వచ్చాం. ఇంకా మహేంద్రగిరి ఇంకా పై దాకా ఉంది. మన హైయెస్ట్ పీక్ అయితే వెళ్దాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఇటువైపు వెళ్దాం. మహేంద్రగిరి పరశురామ క్షేత్రం అని పిలుస్తారు. అంటే ఇక్కడ పరశురాముడు ఉండేవాడని నమ్మకం. దానివల్ల ఇక్కడ పరశురాముడు విగ్రహం యజ్ఞం కూడా చేస్తున్నారు. మీకు ఆ కొండపైన కనిపిస్తుంది కదండి, అది భీముడు టెంపుల్. ఇక్కడ కింద ఉన్నదైతే గనక ధర్మరాజు టెంపుల్ అనమాట. ముందైతే ఆ ధర్మరాజు టెంపుల్ దగ్గరికి వెళ్దాం. వాళ్ళు పేరిస్తే బిల్డింగ్లు కట్టేయచ్చు అన్న అది పిచ్చి. ఇక్కడ కూడా ఒడిశాలో కూడా రన్ అవుతున్నట్టు ఉంది. ఇటు చూసారా ఎలా కట్టేశారు. సర్లేండి, ఎవరి నమ్మకం వాళ్ళది. ఇక్కడైతే ఏకంగా పెద్ద టవరే కట్టేశారు కదా. ఇక్కడ మీకు కనిపించినట్టయితే కనుక హిందీ, ఒడియా మరియు ఇంగ్లీష్లో కూడా అర్థమయ్యేటట్టుగా బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది అయితే ధర్మరాజు టెంపుల్. ధర్మరాజు టెంపుల్ అంటే ధర్మరాజు కట్టిన టెంపుల్ కాదండి, ధర్మరాజు చేత నిర్మించబడిన టెంపుల్ ఇది. మరి ఈ ఆలయంలో ఎవరుంటారనే కదా మీ డౌట్. శివలింగం ఉంటుంది ఈ ఆలయంలో. టెంపుల్ అయితే చూశారు కదండి, పదండి ఆ మహాశివుడి దర్శనం అయితే మనం చేసుకుందాం. టెంపుల్ ఎంత పెద్దగా ఉన్నా సరే ఆలయం లోపలికి వెళ్ళే దారి మాత్రం కొద్దిగా చిన్నగా ఉంది. లోపలికి వెళ్దాం, నడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది ధర్మరాజు ప్రతిష్టాపించిన శివలింగం ఇది. ఇప్పుడైతే మనం భీముడు టెంపుల్కి అయితే వెళ్దాం. ఆ కొండ పైన కనిపిస్తుంది కదా, అది కుంతీదేవి మందిర్ అనుకున్నాను, అది భీముడు టెంపుల్ అంట. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం. ఇక్కడ ఒడియాలో కూడా రాసి పెట్టారు బోర్డు. ఇక్కడ మీకు కనిపిస్తుంది నకులుడు ప్రతిష్టాపించిన శివలింగం అంట. ఇదైతే చిన్న ఆలయం టైప్ అయితే ఉంది, ఒక బోర్డు కూడా పెట్టలేదు. ఇంకా ముందుకు వెళ్తే సహదేవుడు నిర్మించిన శివలింగం కూడా ఉంది, చూద్దాం నడండి. ఈ శివలింగం అయితే ఎవరు ప్రతిష్టాపించారో అయితే ఎవరికీ తెలియదు. ఇదైతే కనుక జస్ట్ అలా పెట్టారు. ఆ తర్వాత ముందుకు వెళ్తే అక్కడ కనిపిస్తుంది కదా, అదే నకులుడు ప్రతిష్టాపించిన శివలింగం. ఈ లింగం చూస్తే కొద్దిగా పెద్దగా ఉంటుంది, మీరే చూడండి. ఇదిగోండి శివలింగం. ఇది ఏంటంటే కొద్దిగా రాళ్ళు కిందకి దిగడం వలన శివలింగం అనేది కనిపించట్లేదు. ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్ళిపోదాం. ఆ భీముడు టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి అయితే కనుక దారి అయితే ఉంది, మీరే చూడొచ్చు దారి ఎలా ఉన్నది అనేది. మెట్ల మార్గం అయితే కాదు కానీ కొండలతో ఎటువంటి మొక్కలు రాకుండా అలాగే దారిని ఏర్పాటు చేశారు. మనం ఈ దారి అంటే అయితే కొండపైకి వెళ్ళిపోదాం. దారిలో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. ఇది స్వయంభూ విగ్రహం అంట. వెళ్దాం. ఇంకోటి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆంజనేయ స్వామి స్వయంభూ విగ్రహం. మన ఫేవరెట్ గాడ్ ఆంజనేయ స్వామికి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామాయణ సమయంలో ఆంజనేయుడు ఇక్కడ వచ్చినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయని ఇక్కడ చెప్తూ ఉంటున్నారు. ఆర్కియాలజికల్ సైట్ వాళ్ళు కూడా చెప్పారు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆంజనేయుని పాదాలు ఇవి. ఇక్కడ పాదాలు అడుగెట్టడం వలన కొద్దిగా షేప్ అయితే ఆంజనేయ స్వామి కాళ్ళ పాదాల కింద అయితే మీకు వచ్చిపడింది. మీరు ఇక్కడ చూడండి, మీకు షేప్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ అది తెలియడం గురించి పెయింట్ అనేది వేశారు కొద్దిగా. ఇదైతే ఆంజనేయ స్వామి అడుగుపెట్టిన ప్రదేశం, అందుకని చెప్పి ఆంజనేయ స్వామిని పూజిస్తున్నారు ఇక్కడ. జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుంచి మనం స్టార్ట్ అయిపోయి భీముడు టెంపుల్ దగ్గరికి అయితే మనం వెళ్ళిపోదాం, నడండి. ఇది కూడా ట్రెక్కింగ్ అనే చెప్పాలి. ఒక మొక్కలో చాలా హైట్ ఉంది. సిగ్నల్ కూడా పర్లేదు, అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు వెళ్ళిపోతుంది.
పైకి ఎక్కిన తర్వాత అయితే మీకు ఇలా కనిపిస్తుంది, కానీ అది దారి కాదు, పొరపాటు పడతారు. మీకు ఇటువైపు ఉంది చూడండి, ఇది దారి. ఇటు నుంచి వెళ్తే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. కొద్దిగా అంటే నడవడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది దాని మీద చూసుకుంటే. ఇదిగోండి మీకు మెట్లు ఎలాగ ఉంటాయో అలాగే ఏర్పాటు చేశారు. వెళ్దాం నడుచుకుంటూ. ఈ కొండపైకి ట్రెక్కింగ్ చేసేటప్పటికి గుండె అయితే మామూలుగా కొట్టుకుంటలేదు, ఫుల్ స్పీడు లబలబలబా కొట్టేసుకుంటుంది. అలా ఊపిరి ఆడట్లేదు, అంత దారుణంగా ఉంది ట్రెక్కింగ్ అంటే. మొత్తానికి మనమైతే భీముడు టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇది భీముడు ప్రతిష్టాపించిన శివలింగం. భీముడు ప్రతిష్టాపించిన శివలింగం అయితే ఇది మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ లోపల నుంచి శివాలయం లోపలికి వచ్చి ఈ దారంట బయటకు అయితే వెళ్ళాలంట. ఇప్పుడైతే నేను బయటకు వస్తాను. भगवान आपका ऊपर है। ओके भैया। ये पाप ये पुण्य। उधर से पाप पुण्य इधर से आएगा तो पुण्य करेगा तो इधर से आ पाएगा, नहीं तो नहीं आ पाएगा। नहीं आएगा भैया। ఈ అన్న చెప్తుంది ఏంటంటే, ఈ భీముడు టెంపుల్ అయితే ఉంది కదా, అది ఎంట్రీ ఇది ఎగ్జిట్. ఏంటంటే అటు నుంచి వచ్చి ఈ దారంట బయటికి రాగలిగితే ఇది మన పాప పుణ్యాల నుంచి లెక్కేస్తుంది. ఇన్ కేసు పాపం చేస్తే గనక ఈ దారంట బయటికి రాలేమంట. ఒకవేళ పుణ్యం చేస్తే మాత్రమే ఈ దారంట బయటికి రాగలమంట. చూసారా ఎంత గ్యాప్ ఉందో. ఈ గ్యాప్లోంచి అయితే నేను వచ్చేసాను. జస్ట్ ఇప్పుడు నా చేయి పెడుతుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ గ్యాప్లోంచి నేనైతే బయటకు వచ్చాను. ఇప్పుడు మనం మహేంద్రగిరి పైన ఉన్న భీముడు టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇదే హైయెస్ట్ పీక్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి చూస్తే మీకు క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉంటుంది. సూర్యకాంతి పడుతూ ఉన్నా సరే చాలా చల్లగా అయితే ఉంటుంది క్లైమేట్. ఒక్కసారి ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను చూడండి. ఈ మార్గం చూపిస్తున్నారు కదా, ఇటు నుంచి మొత్తం రోడ్లు అన్నీ కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే చుట్టూరు మంచు మాత్రమే ఉంటుంది. మనం ఉన్న హైట్ మొత్తం మంచుతో ఉండడం వల్ల ఇక్కడ క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ పక్క నుంచి అయితే సూర్యుడు వెలుతురు అయితే కొడుతుంది. ఏది ఇక్కడ నుంచి సూర్యుడు వెలుతురు అయితే కొడుతుంది. అయినా సరే ఇక్కడ నుంచి క్లైమేట్ అయితే మాత్రం చాలా చల్లగా ఉంది. మీరు ఇక్కడ నుంచి చూసుకుంటే కొండపైకి ఎక్కి చూపిస్తాను చూడండి. మీకు వ్యూ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. వావ్, లొకేషన్ అయితే అదిరిపోయింది. నిన్న మనం వచ్చాం కదా, ఒక టవర్ ఒకటి ఉంది. విలేజ్ పేరు ఒకటి చెప్పాను, సరిగ్గా గుర్తురావట్లేదు, కానీ ఆ విలేజ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది టవరు. ఇక్కడ నుంచి మనమైతే ఇలా తిరిగి ఈ కొండ చుట్టూ తిరిగి అయితే వచ్చాను. నేను ఆల్రెడీ చూపించాను కదా, 2 కొండల మధ్యలో ఉంది కొండ అని. ఆ కొండే ఇది. ఈ మహేంద్రగిరి పైన ఉన్న భీముడి టెంపుల్ దగ్గర ఇదే హైయెస్ట్ పీకు. ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్టయితే కింద కొండలన్నీ మనం 2 days నుంచి అయితే ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం కదా. ఇక్కడున్న ఈ కొండలన్నీ దాటుకుంటూ ఎలాగొచ్చాం. తిరుపతిలో ఉన్న 7 కొండలు ఆ వెంకటేశ్వర స్వామికి ఎలా అంకితం చేయబడి ఉందో, అలాగే ఈ మహేంద్రగిరి పైన ఉన్న 7 కొండలు కూడా మహాశివునికి అంకితం చేయబడిందని ఇక్కడ చెప్తున్నారు. ఈ మహేంద్రగిరిపై రామాయణానికి మహాభారతానికి సంబంధించిన ఎన్నో ఆనవాళ్ళు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. నా వెనకాల కనిపిస్తుంది అయితే భీముడి కట్టించిన శివాలయం. ఇగో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే హైయెస్ట్ పీక్ అన్నమాట. దీని హైట్ వచ్చేటప్పటికి 4925 అడుగులు. సో మనమైతే ఇక్కడ పైకి ఎక్కుతున్నాం. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అనేది ఒక రకంగా ఉంటుంది, కాదంటే స్కిడ్ అయితే రిస్క్. చూడండి చుట్టూ ఉన్న కొండలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా అన్ని కొండలు కిందకే ఉన్నాయి తప్ప ఈ
మహేంద్రగిరి కన్నా పైకి ఏ కొండ లేదు. ఇదే హైయెస్ట్ పీక్ అని చెప్పొచ్చు ఈస్టర్న్ ఘాట్స్లో అతి ఎత్తైన పర్వతం మహేంద్రగిరి పర్వతం. ఈ పర్వతం యొక్క ఎత్తు 4925 అడుగులు. మనమైతే ఈ మహేంద్రగిరి హైయెస్ట్ పీక్ మీద అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్టయితే ఏ కొండ కూడా కిందకే ఉంటుంది తప్ప దీనికన్నా హైట్ ఉన్న పర్వతం అయితే ఏది కూడా లేదు. మనమైతే ఇక్కడ కూర్చుని ఉన్నాం. ఇప్పుడు మనం భీముడు టెంపుల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇదేంటి ఇక్కడ కూడా భీమా టెంపుల్ అని రాశారు. సరే వెళ్దాం నడండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా జెండాలు, ఇవైతే కనుక లాస్ట్ అని చెప్పి ఇన్కేస్ ఎవరన్నా వెళ్ళిపోయి జారి పడిపోతారన్న ఉద్దేశంతో ఇవైతే కట్టారు ఆనవాళ్ళ కింద. చూడండి మీకు ఇలా కనిపిస్తుంది. మనం అయితే ముందుకు వెళ్దాం నడండి. పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పోదాం ముందుకు. ఇలాంటి ప్రదేశాల్లో ఫోటోలు దిగడానికైతే ఒక రకంగా ఉంటుంది, కాదంటే మనం కష్టమే. ఎందుకంటే ఇది చాలా రిస్క్ కాబట్టి మనకి ఎవరో కూడా లేరు ఫోటో దిగడానికి కానీ మనల్ని చూసుకోవడానికి కానీ ఎవరూ లేరు. సో అందుకని చెప్పి రిస్క్ ఏం చేయకుండా జాగ్రత్తగా ఉన్న మార్గం అంటూ మాత్రమే వెళ్ళాలి. మీకు ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే కనుక ఏదో దారి ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఆ సుతకి వెళ్ళి దారి ఆగిపోతుంది. మళ్ళీ వెనక్కి రావాలి తప్ప యూజ్ ఏం లేదు. సో మనమైతే అటు వెళ్తలేదు, మనమైతే మన దారి ఇది వెళ్దాం నడండి. మళ్ళీ పైకి అయితే ఎక్కాలి. ఎక్కేద్దాం పైకి ఎక్కేద్దాం. ఆ తర్వాత మళ్ళీ కిందకి దిగాలి. మీరు ఇక్కడి నుంచి చూసుకున్నట్టయితే కనుక అక్కడ ఒక శివలింగం కనిపిస్తుంది. ఒక నాగ సర్పం అయితే పడగ విప్పినట్టుగా కనిపిస్తుంది. చూడండి, వెళ్దాం అక్కడికి. బహుశా ఇదే అర్జునుడు ప్రతిష్టాపించిన శివలింగం అనుకుంటా. దీనికైతే ఎటువంటి ఆలయాన్ని అయితే నిర్మించలేదు, జస్ట్ ఒక త్రిశూలం పెట్టి అలా ఉంచేశారు. ఈ పాము పడగనే సిమెంట్తో చేసినట్టుగా అయితే నాకు అనిపిస్తుంది, కానీ ఈ శివలింగం అయితే ఒరిజినల్. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు అంతే ఆ శివయ్యని చూసేటప్పటికి. ఈ నాగలింగం దగ్గర నుంచి మనమైతే మళ్ళీ పైకి వెళ్దాం. ఈ దారి కొంచెం కఠినంగానే ఉంటుంది, కాదంటే మనం వెళ్ళాల్సిందే. ఇటువైపు అయితే దారి లేదు, సో మనమైతే కొండపైకి ఎక్కాల్సింది. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఒక 3 బండరాతులు అయితే ఉన్నాయి. ఇక్కడ 3 కాదు చాలానే ఉన్నాయి. ఏదో ఆలయం నిర్మించడానికి ఈ కొండలని చెక్కినట్టుగా అర్థమవుతుంది. అన్నీ స్క్వేర్ షేప్లోనే ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇంకా మనం పైకి అయితే వెళ్తాం. అదిగో ఇక్కడ కూడా ఇంకా కనిపిస్తున్నాయి. మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టయితే గుహలు కనిపిస్తున్నాయి చూడండి. మీకు కింద కూడా ఋషులు వచ్చి తపస్సు చేసినట్టుగా కొద్దిగా ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. వీడియోలో సరిగ్గా క్లారిటీ కనిపించట్లేదు, కానీ ఇక్కడైతే కనిపిస్తుంది. అలాగే ఈ కొండ కూడా చాలా చివర ఉంది. మీకు ఇటు చూసుకుంటే ఇటువైపు కనిపిస్తుంది అయితే అర్జున కేవ్స్ అని అంటారు, ఎందుకంటే ఈ గుహల లోపల నిధి ఉందని అర్జునుడు ఉండేవాడని చెప్తున్నారు. చూస్తే మళ్ళీ అక్కడ ఇంకొక కొండ మీద ఒక టెంపుల్ కనిపిస్తుంది. మళ్ళీ అక్కడికైతే వెళ్ళాలి మనం.
మహేంద్రగిరి 7 పర్వతాల్లో అదే లాస్ట్ది. అక్కడైతే జగన్నాథ స్వామి ఆలయం ఉంటుంది. వైపు కొండ మీద అయితే నాకు ఏమైతే కనిపించలేదు. ఇంకా కొండ అయితే దిగిపోతాం. ఇది కొద్దిగా రిస్కే, కానీ దిగాలి. అడిగేయడానికి ఉందిగా. కొండ ఎక్కినంత ఈజీ కాదు దిగడం, ఇది చాలా రిస్క్. మీకు అక్కడ కనిపిస్తుంది కదా భీముడు టెంపుల్ ఉంది. అక్కడి నుంచి కిందకి దిగి మీకు కింద కనిపిస్తుంది అక్కడ నాగ శివలింగం. ఆ శివలింగం నుంచి పైకి అయితే వచ్చాను నేను. చూసారు ఎంత ఎత్తుందో. ఇంత హైట్ అయితే ఎక్కాను. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఈ కొండల్లో ఏ మార్గం అంటా వెళ్ళినా సరే మనం బయటికి వెళ్ళొచ్చు, కానీ ఎక్కడ తప్పిపోతామో అన్న మాట అయితే రాదంట. ఎందుకంటే మీకు ఎటు వెళ్ళినా సరే మార్గం ఆ శివయ్య మార్గం చూపిస్తాడని చెప్తున్నారు. నాకు కూడా నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, నాకు అలాగే అనిపిస్తుంది. నేను యాక్చువల్గా వచ్చిన రూట్ వేరు, ఇప్పుడు దిగుతున్న రూట్ వేరు. నేను ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి వెళ్ళేటప్పటికి ఇంకొక రూట్ కనిపిస్తుంది. అది రాంగ్ రూట్ అయితే మాత్రం అస్సలు అవ్వట్లేదు. ఏ రూట్ వెళ్ళినా సరే ఇంకొకటి తెలుసుకోవడానికి మార్గం ఉంది. అంటే నేనైతే పైకి ఎక్కుతున్న టైంలో నాకు రూట్ తెలియట్లేదని ఒక అతన్ని అడిగాను. నువ్వేం కంగారు పడక నాయన, నువ్వు ఏ రూట్ కనిపిస్తే ఆ రూట్ ఎక్కి భీముడే దగ్గరుండి నేను పైకి కిందకి తీసుకెళ్తాడు, నీకు భయం అనేది అవసరం లేదు అని చెప్పాడు ఆయన. అన్నట్టుగానే ఉన్నది ఇక్కడ. నేనైతే ఇదిగోండి మధ్యలో ఉన్నా, ఈ చెట్ల మధ్యలో. నార్మల్గా కింద నుంచి పైకి చూసినా పైనుంచి కింద చూసినా దారి లేదేమో అన్నట్టుగానే ఉంది. కానీ ఇక్కడ నడుస్తూ ఉంటే ఏదో ఒక రూట్ కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ రూట్ ఎక్కడ తీసుకెళ్తుంది అన్న విషయం నాకు తెలియదు. నేనైతే కిందకి వెళ్ళిపోతున్నా. లొకేషన్ అయితే అదిరిపోయింది. అసలు ఇందాక నుంచి చూస్తున్నా, ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా చెట్లు మొత్తం. అసలు ఎండే పడట్లేదండి. ఏమున్నదో మ్యాజిక్ అసలు నాకు అర్థం కావట్లేదు. కానీ అక్కడ అసలు ఎండే పడట్లేదు. అవతల వైపున మాత్రం ఎండ పడుతుంది. అదేంటో మాత్రం నాకు అసలు అర్థం కావట్లేదు. నేను ఫారెస్ట్ లోపలికి వచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ టెంపుల్ కనిపించింది. ఒక్కడనే ఉండడం వల్ల లోపల ఏముందో చూడలేదు. ఫారెస్ట్ మధ్యలోకి అయితే వచ్చేసాం మనం. ఏదో తెలియని ప్రదేశానికి అయితే వచ్చేసాను నేనైతే. టెంపుల్ లాగా అయితే కన్స్ట్రక్ట్ చేసి లోపల విష్ణుమూర్తి విగ్రహాన్ని అయితే పెట్టారు. అంటే పెయింట్ చేసింది ఒక రాతి మీద. ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్దాం మనం. కనిపిస్తుంది కదా మహేంద్రగిరి నది నుంచి వాటర్ అనేది ఇలాగ ఫ్లోట్ అవుతూ వస్తుంది. ఇక్కడైతే స్టోర్ చేశారు. ఇటు నుంచి కిందకి వెళ్ళిపోద్ది. మనం అయితే ఎడ్జ్లో ఉన్నాం. అటువైపు ఇంకా ఉన్నాయా? ఏమీ లేవనుకుని నేను దిగిపోయాను. అటువైపు అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ ఏదో రాజులు కట్టించినట్టు ఉన్నారు ఇదైతే కనుక. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక శివలింగం అయితే కనిపిస్తుంది మనకి. వెళ్దాం నడండి. మనం ఈ కొండపై నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వెళ్ళాము. కానీ నాకు తెలియంది ఏంటంటే అక్కడి నుంచి దారి లేదని నేను అనుకున్నాను. అటు నుంచి ఇంకా రిస్క్ చేసి వెళ్తే ఈ కొండపైన ఇంకొక టెంపుల్ కనిపిస్తుంది చూడండి. ఈ టెంపుల్ దగ్గరికి అయితే మనం వెళ్తాం. కానీ మనం ఏం చేసామంటే ఇక్కడ నుంచి కిందకి దిగిపోయి ఇక్కడికి వచ్చాం. చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడికి వచ్చాం. ఇటు నుంచి ఇలాగా దారి ఉంది, ఇలాగా దారి ఉంది. నేనేందంటే ఈ అడవి మార్గం అంటా వచ్చి ఇక్కడికి వచ్చాను. ఫైనల్ మీకు ఎడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ ఎడ్జ్ దగ్గరికి వచ్చాను. ఇటు నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చి ఇలాగా మీకు ఇక్కడికి వచ్చి ఇటు మహాశివుడి దగ్గరికి అయితే మనం వచ్చాం. ఈ మహాశివుడి విగ్రహం అయితే కొండ సుత్తన అయితే ఉంది. ఇక్కడే నాగ సాధువులు ఎవరు లేని సమయాన సూర్యోదయం సమయాన వచ్చి పూజ చేసుకుని మళ్ళీ గుహలోకి వెళ్ళి ఉండిపోతారని చెప్పి అంటూ ఉంటారు. ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయిపోయింది. మనమైతే తొందరగా వెళ్ళిపోతాం. నాకు ఇందాక నుంచి అర్థం కానిది ఏంటంటే ఫారెస్ట్లో అడిగెట్టాను కదా, ఫారెస్ట్లో అడిగెట్టిన కాడి నుంచి హరహర మహాదేవ అని ఒక వాయిస్ వినిపిస్తుంది. నేను ఇంత దూరం వచ్చాను కానీ
ఇంకా ఎంత దూరం వెళ్ళినా సరే ఇంకా దూరం నుంచి వినిపిస్తున్నట్టుగా. ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్నట్టుగా అయితే వినిపించింది. నేను వచ్చాను, వచ్చేటప్పటికి ఇక్కడ శివుడు విగ్రహం అవుతుంది, శివలింగం అయితే ఉంది. తర్వాత ఎలా వచ్చాను కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కింద నుంచి అయితే నాకు హరహర మహాదేవ్ అని వినిపిస్తుంది. ఏంటి అసలు నాకు మ్యాజిక్ లాగా ఉంది. ఇటు వెళ్ళడానికి కూడా చిన్న చిన్న దారి ఉంది. ఫారెస్ట్లోకి ఏదో చిన్న రూట్ ఉంది. ఇది నాగ సాధువులు తిరిగే ప్రదేశం అనుకుంటా. నాకైతే ఇటు నుంచే హరహర మహాదేవ్ వాయిస్ అని మళ్ళీ వినిపిస్తుంది. నేనైతే వెళ్ళదలుచుకోలేదు, నాకు కొద్దిగా భయం వేస్తుంది. ఎందుకంటే వర్షం కురుస్తుంది, పైగా మబ్బట్టింది. టైం అయితే పెద్ద టైం ఏం అవ్వలేదు, 2:30, 3 అయింది, కరెక్ట్గా 3 అయింది. కానీ ఎందుకు వచ్చిన రిస్క్ నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక అన్నీ శివలింగాకారంలోనే ఉన్నాయి ఈ రాళ్ళు. మీకు ఇక్కడ ఇన్ని రాళ్ళు ఉన్నా సరే ఇవి కొన్ని మాత్రమే శివలింగాకారంలో ఉండడం విశేషం అసలు. హరహర మహాదేవ. అలా కొండగొట్టంటూ నడుచుకుంటూ ఈ రోడ్డు దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ రోడ్డు దగ్గర మీకు ఈ శివలింగాలు అనేవి ఉన్నాయి. మీకు ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ఫస్ట్ మనమైతే చెప్పులు ఇప్పాలి, చెప్పులు ఇప్పి లోపలికి వెళ్దాం. ఇక్కడ హోమం జరుగుతుంది, అలాగే అమ్మవారి ఆలయం ఉంది. 3వ కన్ను తెరిచినట్టుగా కనిపిస్తుంది అమ్మవారి విగ్రహం. అయితే లోపలికి వెళ్దాం. ఇక్కడ హోమం జరుగుతుంది. అమ్మవారి ఫేస్ అయితే కనిపిస్తుంది, స్వయంభూ విగ్రహం. 3 కళ్ళుతో కనిపిస్తుంది అమ్మవారు. అమ్మవారి పేరు అయితే మనకి తెలియదు, తెలుసుకుందాం కిందకి వెళ్ళిన తర్వాత ఎవరో ఏంటనేది. ఇప్పుడైతే మనం రోడ్డు అంటా కాదు, కిందకి దిగుతున్నాం. ఇక్కడైతే మళ్ళీ రోడ్డు తగులుతుంది. మనం అలా తిరిగి వెళ్ళడం కన్నా కిందకి దిగిపోవడం బెటర్. వెళ్ళిపోతాం నడండి. ఇటు నుంచి ఏదో విలేజ్కి దారి ఉన్నట్టుగా కనిపిస్తుంది నాకైతే. పర్లేదు నడండి వెళ్దాం. అయ్యో రేక్ షెడ్లా కనిపిస్తున్నాయి నాకైతే. ఇందాక చెప్పాను కదండి, వెళ్తూ ఉంటే ఏదో ఒక చోటకి తీసుకెళ్తే తప్ప తప్పిపోయే అవకాశం ఉండదని. అదేవిధంగా నేనైతే కుంతీదేవి మందిరం దగ్గర ఉన్న ఆశ్రమం దగ్గరికి అయితే నేను వచ్చాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, కపిలి గోవు యొక్క శరీర భాగం పడిన 5వ శివలింగం గోకర్ణేశ్వర స్వామి ఆలయం. దీనే కుంతీదేవి ఆలయం అని కూడా పిలుస్తారు. మీకు చూసుకుంటే బ్యాక్ సైడ్ అటు సైడ్ అనేది ఆశ్రమం ఉంది. మన ఫారెస్ట్ అంతా ఆశ్రమానికి వచ్చేసాం నడుచుకుంటూ. నాకైతే మైండ్ పోయింది అసలు. ఎందుకంటే ఒక్కొక్క దారంటూ అలాగ నేను నడుచుకుంటూ వచ్చేస్తుంటే ఒక్కొక్క ప్లేస్కి అలా రీచ్ అయిపోతున్నా. నాకైతే మైండ్ లేదు. కుంతీదేవి మందిరం, ఈ ఆలయం కూడా మహాశివునికి అంకితం. ఈ నందీశ్వరుడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ మీకు కనిపిస్తున్నదే గోకర్ణేశ్వర ఆలయం.